రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి ఈరోజు పిట్ట కథలో ఒక చక్కని స్టోరీ తెలుసుకుందాం. మనకంటే ఒక రూలు, పక్క వాళ్ళకంటే ఒక రూలు లాగా అప్పుడప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాం, కానీ అది మనకే నష్టం కలిగిస్తుంది అన్న విషయం చాలా తక్కువ మంది రియలైజ్ అవుతారు. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పడానికి. సో బేసిక్గా స్టోరీ ఏంటి అంటే, ఒక పల్లెటూరిలో రాజు ఉంటాడు. ఆ రాజు ఆ సభలో ఉన్న వాళ్ళకే కాకుండా ఊరిలో ఉన్న వాళ్ళని ఎంచుకొని మరి వాళ్ళకి చిన్న పనులు అప్పచెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ రాజుగారి దగ్గరికి ఒకసారి ముగ్గురిని తీసుకొచ్చారు ఆ కోర్టులో ఉండే భటులు. తీసుకొచ్చిన తర్వాత రాజుగారు ఇంతకీ ఏం పని ఇస్తున్నారు నాకు అని చెప్పి వాళ్ళు బుర్రగోక్కుంటూ ఉండే సమయంలో రాజుగారు వచ్చి కూర్చున్నారు. అందరూ నించొని రాజుగారికి నమస్తే పెట్టి, రాజుగారు ఇంకేవో పనులు చేస్తూ ఉంటుంటే ముగ్గురు చాలాసేపు వెయిట్ చేశారు. ఏంట్రా బాబు ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు రాజుగారు అని అనుకున్నారు. కానీ ఆయన పని అయిపోయిన తర్వాత రాజుగారు ఈ ముగ్గురితో మాట్లాడి ఏం పని చేస్తూ ఉంటారు అని అడిగారు. అడిగితే ఒక ఆయన పొలం పనులు చేస్తాను, ఒక ఆయన బట్టలు కుడతాను, ఇంకొక ఆయన ఏమొచ్చి చేపలు పడుతూ ఉంటాను అని చెప్పారు. ఆ ముగ్గురు ఏ వృత్తి చేస్తున్నారా అన్నది వినిన తర్వాత రాజుగారు వాళ్ళ ముగ్గురికి ఒక పని అప్పచెప్పారు. మీరు తోటకెళ్ళి చక్కని పళ్ళు తీసుకురండి నాకు అని అడిగారు. అడిగిన వెంటనే ఏమైంది, వాళ్ళ ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అదేంటి రాళ్ళు రప్పలు ఏవో మోయిస్తారనుకుంటే పళ్ళు కోసి తీసుకురమ్మంటున్నారు రాజుగారు అని చెప్పి, సరేలే ఏదో ఒకటి చిన్న పనే కదా అని వెళ్తారు. మొదట ఆయన చక్కని పళ్ళు ఏరుకుని వచ్చాడు. రాజుగారికి కదా మంచి నాణ్యంగా ఉన్న పళ్ళు, దెబ్బ కూడా లేనిది, కుళ్ళు పుచ్చిపోయినది లేనిది కాయలన్నీ వేరుకుంటూ వచ్చారు. వచ్చి బ్యాగ్ నిండా A1 పళ్ళని పెట్టుకున్నాడనమాట. రెండో ఆయన కూడా ఒక తోటకి వెళ్ళి కాయగూరలు అన్నీ చూసి పళ్ళు తీసుకొచ్చాడు. ఆ పళ్ళు ఉన్నాయి కదా, అందులో సగం పాడైపోయినవి ఉన్నాయి, సగం మంచివే ఉన్నాయి. ఏదో ఒకటిలే తెచ్చేటప్పుడు పాడైపోయాయి అని ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయకుండా ఒక చెట్టువే కాయలన్నీ తెంపుకొని వచ్చేశాడు. మూడో ఆయన ఏం చేశాడు, రాజుగారు మమ్మల్ని నించోపెట్టి అంతసేపు వెయిట్ చేయించారు అంటే ఎంత బిజీగా ఉంటారో, అసలు రాజుగారికి మేము ఏం తెచ్చామా అన్న సమయం కూడా ఉండదు, చూసే సమయం అని చెప్పి చెత్త కొంచెం పళ్ళు కొంచెం, చెత్త కొంచెం పళ్ళు కొంచెం అలా పేర్చాడు. పైకి వచ్చేసరికి పళ్ళని పేర్చాడు. ఈ ముగ్గురు పని అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ రాజుగారి సభకి వెళ్ళేసరికి రాజుగారు ఆ భటుల్ని పిలిచి, ఇదిగో ఈ ముగ్గురిని 3 జైల్లో వేసేయండి, వాళ్ళతో పాటు వాళ్ళు తెచ్చిన బుట్టలు కూడా పెట్టేయండి అని చెప్పి అన్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని స్టన్ అయిపోయారు. ఏ జైల్లో ఎవరిని పెట్టారు, వాళ్ళతో పాటు వాళ్ళ బ్యాగుల్ని పెట్టారు కదా. మొదట ఆయన చక్కనైన నాణ్యమైన పళ్ళు తింటూ చార్నాళ్ళు బతికాడు, తర్వాత రిలీజ్ అయిపోయాడు. రెండో ఆయన కొన్నాళ్ళు తిన్నాడు, అనారోగ్యం పాలయ్యాడు, తర్వాత బయటికి వచ్చేసి తిన్నగా ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మూడో ఆయన మరీ తొందరగా చనిపోయాడు, ఎందుకంటే ఆయన తెచ్చిన పళ్ళెన్నున్నాయో దానికి 2 చెత్తే ఉన్నది కాబట్టి ఆహారం సరిపోక చనిపోయాడు. ఈ కథ బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, మనకంటూ మంచివి పక్క వాళ్ళకంటూ చెడ్డవి ఇవ్వకూడదు. మనలాగే అవతల వ్యక్తి కూడా ఒక సామాన్యమైన మనిషే కదా. సో మనకి ఏది అవసరమో వాళ్ళకి అదే అవసరం పడుతుంది, మనకు అనవసరమైంది వాళ్ళకి కూడా అనవసరమే కదా. అందుకని అవతల వాళ్ళకి ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా మంచే చెయ్యాలి, లేదా అది తిరిగి మన తలకే చుట్టుకుంటుంది. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.